బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రజాపాలన గ్రామ సభల్లో గ్రామస్తులు గొడవలకు దిగుతున్నారు. అన్ని ఉన్నవారికి మళ్లీ దోచిపెట్టడానికా అన్నట్లు ఇల్లు ఉన్నవారికి మళ్లీ ఇల్లు కేటాయించి తాటాకు ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదల పేర్లు జాబితాలో లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఊట్లపల్లి, నారాయణపురం, నందిపాడు, ఆసుపాక, పేరాయిగూడెం, రాజులపల్లి, చండ్రుకొండ మండలాల్లో అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. అందరూ కలిసి మోసం చేశారంటూ అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఘర్షణకు దిగుతున్నారు. పలు చోట్ల నుంచి అధికారులు మెల్లిగా గ్రామ సభలు వదిలేసి వెళ్లిపోతుంటే మరికొన్ని చోట్ల గ్రామస్తులు అధికారులను నిర్బంధించి సమాధానం చెప్పి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ గ్రామ సభలో పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పాలి. లబ్ధిదారుల ఎంపికల్లో అధికారులు తీరు వివాదాస్పదంగా ఉంది. సరైన పద్ధతిలో లబ్ధిదారులు ఎంపిక జరగలేదని, ఎక్కడికక్కడ ఘర్షణలు జరుగుతూ ఉంటే సర్ది చెప్పలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ జాబితా తయారు చేయడానికి ప్రభుత్వం తనని నియమించిందని అశ్వారావుపేట తహసీల్దార్ సభాముఖంగా చెప్పడం గమనార్హం. పేరు నార్లపడి సాయికృష్ణ. మా నాన్నగారి పేరు నార్లపడి పోలయ్య. మాకు ఎక్కడా కూడా ఎంక్వైరీ చేసుకుంటే ఎకరం భూమి కానీ 10 సెంట్లు భూమి కానీ ఎక్కడా లేదు. మేము 2 కుటుంబాలను కూడా తాటకింట్లోనే ఉంటున్నాం. కనీసం వెరిఫికేషన్కి వచ్చారు, ఆన్లైన్ చేశారు, ఆన్లైన్ లిస్టులో కూడా మా పేరు రాలేదు. మొత్తం రాజకీయం చేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. ఇంటికి వచ్చారు, తాటకిలు చూశారు. 2 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది. అదే ఇంట్లో ఉన్నా, నేను అద్దెకుంటున్నా. మా అమ్మ నాన్న తాటి ఇంట్లో ఉన్నారు. వచ్చి వెరిఫికేషన్ చేశారు కానీ పేరే రాలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే నచ్చిన పేర్లు రాసుకుంటున్నారు కానీ మా పేరే రాలేదు లిస్టులో. ఎంక్వైరీ చేసుకోమని కావాలంటే పేరే కూడా వచ్చి ఎక్కడ కూడా 10 సెంట్లు భూమి లేదు నాకు. నా పేరు ఏ విధంగా తీసేస్తారు ఈ లిస్టులో నుంచి? నాకు నేను అరుణ్ కూడా నా పేరు ఎందుకు రాలేదు లిస్టులో? నా పేరు నార్లపడి సాయికృష్ణ. మా నాన్నగారి పేరు నార్లపడి పోలయ్య. మాకు ఎక్కడా కూడా ఎంక్వైరీ చేసుకుంటే ఎకరం భూమి కానీ 10 సెంట్లు భూమి కానీ ఎక్కడా లేదు. మేము 2 కుటుంబాలను కూడా తాటకింట్లోనే ఉంటున్నాం. కనీసం వెరిఫికేషన్కి వచ్చారు, ఆన్లైన్ చేశారు, ఆన్లైన్ లిస్టులో కూడా మా పేరు రాలేదు. మొత్తం రాజకీయం చేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు.